శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ఒక సాధు సంత మహాత్మ ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే యమునా నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ జపం చేస్తూ ఆ యొక్క నది పక్కనే నడుస్తూ ఉంటారు. అలా ఒకరోజు నడుస్తూ ఉంటే ఆయనకి దేవదూత కనిపించారు. ఆయన చేతిలో ఒక డైరీ ఉంది. మహాత్మా దేవదూతకి రాధే చెప్పి ఈ డైరీలో ఏముంది అని అడిగారు. అప్పుడు దేవదూత ఇలా చెప్పారు, ఈ డైరీలో భగవానుడిని ప్రేమించే వారి పేర్లున్నాయి అన్నారు. ఇది వినగానే మహాత్మా సంతోషంతో ఆ డైరీ తీసుకొని ఎక్కడైనా తన పేరు ఉందేమోనని చెప్పి మొదటి నుంచి చివరి దాకా తిరగేసి చూశారు. ఎక్కడ కూడా ఆయన పేరు కనపడలా. మహాత్మా దేవదూతకి రాధే చెప్పి అలా ముందుకెళ్ళి రోజు ఎలా భక్తి భజన చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటారో అలానే సంతోషంగా ఉండారు ఆయన. అలా రెండో రోజు కూడా ఆయన నడుస్తూ ఉంటే మళ్ళీ దేవదూత కనిపించారు. ఆయన రాధే చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉంటే దేవదూత అంటారు, ఈరోజు మీ పేరుందో లేదో చూడరా మహాత్మా అని. నేను చూడకూడదు నాయన అని చెప్పి ఆయన అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ దేవదూత అంటారు, మహాత్మా మీ పేరు ఉందో లేదో ఒక్కసారి ఈరోజు కూడా చూడండి అంటారు. సరేనని చెప్పి ఆ డైరీ తీసుకొని మహాత్మా ఆ డైరీ తీసుకొని ఓపెన్ చేయగానే మొదటి పేజీలో మొదటి పేరే ఈ యొక్క మహాత్మా పేరుంది. ఇది చూసి అప్పుడు దేవదూతను అడుగుతారు, ఏంటి నిన్న డైరీలో నా పేరు లేదు, ఈరోజు డైరీలో మొదటి పేజీలో మొదటి పేరే నా పేరుంది, అంటే మీ యొక్క భగవానుడి దగ్గర రెండు డైరీలు ఉన్నాయా ఏంటి అని అడుగుతారు. ఇది ఆ దేవదూత నవ్వుతూ, నాయనా నిన్న డైరీలో భగవానుడిని ప్రేమించే వారి పేర్లుండే, ఈరోజు డైరీలో భగవానుడు స్వయంగా ప్రేమించే వారి పేర్లుండే అని చెప్తారనమాట. ఇది వినగానే సాధు మహాత్మ కళ్ళ నీళ్ళు వచ్చేసి భగవానుని ప్రార్థిస్తున్నారు, హే ప్రభు నిన్న నా పేరు కనపడలేదని చెప్పి నేను మిమ్మల్ని ద్వేషించినట్లయితే మీకెంతో దూరం అయిపోయేవాడినే, కానీ నా పేరు కనపడకపోయినా కూడా ఇంతకు ముందు ఎంత ప్రేమతో ఉన్నానో నా మనసు అలాగే ఉంది. ఇదంతా కూడా మీ కృప వలనే, మీ శక్తి వలనే, నేను ఈ భక్తిలో మునిగిపోయి ఉండటం కూడా మీ సామర్థ్యం వలనే, మీ శక్తి వలనే నేను ఇలా భక్తి చేయగలుగుతున్నాను. హే ప్రభు దీనబంధు అని చెప్పి ఆ భగవానుని మరీ ప్రార్థించి అలా నిష్కామ భావంతో భక్తి చేస్తూ భగవాను ప్రార్థించుకున్నారు. అలాగే మన పేరు కూడా రెండవ డైరీలో ఉండాలంటే మన మనసుకు నచ్చిన విధంగా లేదని, లేకపోతే మనకు అది లేదు ఇది లేదు అని ఎప్పుడు అశాంతితోటి అసంతృప్తితోటి ఉండకుండా మన పూర్వ కర్మల వలన మనకి లభించిన దానితోటి భగవానుడికి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా శాంతిగా సంతోషంగా హృదయపూర్వకంగా శ్రీహరి భగవానుడికి నిష్కామ భావనతోటి భక్తి భజన సేవ చేస్తూ గని ఉంటే మన పేరు కూడా రెండవ డైరీలో తప్పకుండా ఉంటుంది. అలాగే మన పేరు కూడా రెండవ డైరీలో ఉండాలంటే మన మనసుకు నచ్చింది లేదనో, మనకు అది లేదు ఇది లేదు అని ఎప్పుడు అసంతృప్తితోటి అశాంతితోటి ఉండకుండా మనకి మన పూర్వజన్మ కర్మ వలన లభించిన దాంతో భగవానుడికి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా నిష్కామ భావంతో శ్రీహరి భగవానుడికి భక్తి భజన పూజ సేవ చేస్తూ ఉన్నట్లయితే తప్పక మన పేరు కూడా ఆ రెండవ డైరీలో ఉంటుంది. అలాగే ఆ రెండవ డైరీలో మన పేరు ఉండటానికి తప్పక ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను. జై శ్రీరాధే.